జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వెల్కమ్ టు V3 న్యూస్. ఈ రోజు భారత రాజ్యాంగ రచన నిర్మాణకర్త బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి. భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తున్న మాట. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ జీవిత విషయాలను గురించి తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లోని మోవులో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానంగా జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్జీ మలోజీ సక్పాల్. అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బిఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించినందున ఆయనను భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఆయన భారతదేశంలోని దళితులు లేదా వెనుకబడిన తరగతుల ప్రజలకు నాయకుడు. ఆయన స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయమంత్రి. ఆయన నిజమైన సామాజిక సంస్కర్త. భారతీయులందరికీ సమానత్వం కోసం ఆయన కృషి చేశారు. ఆయన దళిత బౌద్ధ ఉద్యమం, కుల వ్యతిరేక ఉద్యమం వంటి వివిధ ఉద్యమాలను నిర్వహించారు. ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయనకు 1990లో ఏప్రిల్లో భారతరత్న అవార్డు లభించింది. ఆయన భారతీయ చట్టం మరియు విద్యకు ఎంతో దోహదపడ్డారు. ఈయన భారత రాజ్యాంగ నిర్మాతగా 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగ సూత్రాలు రాశారు. అంబేద్కర్ 1947 ఆగస్టు 29 నుండి 1950 జనవరి 24 వరకు భారతదేశానికి న్యాయమంత్రిగా పనిచేశారు. అంబేద్కర్ 1951లో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు మరియు ఆయన నిర్దేశించిన మార్గదర్శకాలు మరియు ఆలోచనల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరణాంతరం 1990 మార్చి 31న దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. మన దేశానికి రాజ్య నిర్మాణ సూత్రాలు రాసిన ఈ మహానుభావునకు ఈరోజు 135వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం